హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టీసాట్. ఇవాళ మనం అక్టోబర్ 2025కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుందాం. అందులో ఒకటి వచ్చేసరికి టైఫూన్ బువాలోయ్ అన్నటువంటిది. సో ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటి? టైఫూన్ అంటున్నాం. సో ప్రపంచవ్యాప్తంగా ఏర్పడేటటువంటి సైక్లోన్స్కి కొన్ని స్పెసిఫిక్ నేమ్స్ అన్నటువంటి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అట్లాంటిక్ ఓషన్ కావచ్చు, లేదంటే సౌత్ ఈస్ట్ పసిఫిక్ ఓషన్ కావచ్చు. అక్కడ ఏవైతే సైక్లోన్స్ వస్తాయో వాటిని మనం హరికేన్స్ అనేసి పిలుస్తాము. అదే మన ఇండియన్ ఓషన్ రీజియన్లో అయితే సైక్లోన్స్ అనేసి పిలుస్తాము. అదే సౌత్ వెస్ట్ పసిఫిక్ ఓషన్కి సంబంధించి అయితే వాటిని మనం టైఫూన్స్ అనేసి పిలుస్తాం. అంటే ఫిలిప్పైన్స్ కావచ్చు, వియత్నాం కావచ్చు, ఈ ఏరియాలో వచ్చేటటువంటి వాటిని మనం టైఫూన్స్ అనేసి పిలుస్తూ ఉంటాం. అలా సైక్లోన్స్ అన్నీ సేమే, కాకపోతే రీజియన్ని బట్టి డిఫరెంట్ నేమింగ్ అన్నటువంటిది ఇవ్వటం జరుగుతుంది. సో ఇక్కడ ఈ టైఫూన్ బువాలోయ్ వల్ల వియత్నాం మీద చాలా ఎఫెక్ట్ అన్నటువంటిది పడింది. సో కేటగిరీ 2లో ఉండింది. 2.1 లక్షలకు పైగా ఇళ్ళు అన్నటువంటివి దెబ్బతిన్నాయి. సో ఇలాంటి సైక్లోన్స్ వచ్చినప్పుడు ఏంటి, మనకి ఆవాస నష్టం అన్నటువంటి జరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నష్టం జరుగుతుంది, అలాగే ప్రాణ నష్టం అన్నటువంటిది జరుగుతుంది, అవునా? సో ఇవన్నీ కూడా నష్టాలు అన్నటువంటివి మనకి ఉంటాయి. సో దాని తర్వాత ఇది మళ్ళీ ఫిలిప్పీన్స్ తర్వాత వియత్నాంలో ల్యాండ్ ఫాల్ అన్నటువంటిది అయింది. అందుకని వియత్నాంలో దీని ఎఫెక్ట్ అన్నటువంటిది ఎక్కువగా మనకి కనపడింది అనమాట. సో ఇక్కడ చూడండి, వరదలు, కొండ చర్యలు విరిగిపడటం, వ్యవసాయ విధ్వంసం, వీటి వల్ల $435 మిలియన్ నష్టం అన్నటువంటిది ఈ యొక్క దేశానికి సంభవించింది. మరి 2025లో పసిఫిక్ టైఫూన్ సీజన్లో భాగంగా ఇది రావటం జరిగింది. సో వియత్నాం తుఫాన్లకి ఎక్కువగా గురవుతూ ఉన్నటువంటి ఒక దేశం, అది మనకి తెలుసు కూడా. నెక్స్ట్ చూడండి, IUCN వరల్డ్ హెరిటేజ్ అవుట్లుక్కి సంబంధించి. సో IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అంటాం. సో మన ప్రకృతిని కాపాడటం కోసం ఏర్పాటైనటువంటి సంస్థ ఈ IUCN అన్నటువంటిది. ఇది ఏం చేసింది? వరల్డ్ హెరిటేజ్ అవుట్లుక్ అన్నటువంటిది ఇచ్చింది. సో మనకి జనరల్గా హెరిటేజ్ అన్నటువంటివి 3 టైప్స్ ఉంటాయి. అందులో ఒకటి వచ్చేసరికి న్యాచురల్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసి, రెండవది వచ్చేసరికి కల్చరల్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసి, మూడవది వచ్చేసరికి మిక్స్డ్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసి. అయితే ఈ యొక్క హెరిటేజ్ అవుట్లుక్ ఏదైతే ఉందో ఇవి మనం చూసుకుంటే ఈ న్యాచురల్ హెరిటేజ్ సైట్స్ని అలాగే మిక్స్డ్ హెరిటేజ్ సైట్స్ని ఈ రెండింటిని ఇప్పుడు పరిగణలోకి తీసుకుంది. కల్చరల్ హెరిటేజ్ సైట్స్ని తీసుకోలేదన్నమాట. మొత్తం చూడండి, 1157 సహజ మరియు మిశ్రమ ప్రపంచ వారసత్వ ప్రదేశాలను ఇక్కడ పరిగణలోకి తీసుకోవటం జరిగింది. మరి 80% కంటే ఎక్కువ మంది ఈ వాతావరణ సంబంధిత ముప్పుల్ని ఎదుర్కొంటున్నాయి. ఎస్పెషల్లీ ఈ యొక్క హెరిటేజ్ సైట్స్కి సంబంధించి చూస్తే 80% ఈ యొక్క ఏవైతే క్లైమేట్ చేంజ్ ఉందో దాని యొక్క ముప్పుని ఎదుర్కొంటూ ఉన్నాయి, దానికి ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయన్నమాట. మరి ఇక్కడ చూడండి, భారతదేశం యొక్క లైఫ్ అన్నటువంటిది మన భారతదేశం తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్ ఏంటి? అది లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అనేసి పిలుస్తాం. సో మనము మన యొక్క ప్రకృతితో పాటు సహజీవనం చేయాలి. సో అంటే ఎక్స్ప్లాయిటేషన్ అన్నటువంటిది తగ్గించి ప్రకృతి విధానంలో మనం ముందుకెళ్ళాలి అన్నటువంటి ఇనిషియేటివ్ ఈ యొక్క లైఫ్ మిషన్ అన్నటువంటిది. అది మాత్రమే కాకుండా వన్యప్రాణుల రక్షణ చట్టానికి తీసుకొచ్చినటువంటి సవరణ కావచ్చు, అట్లానే కున్మింగ్ మాంట్రియాల్ ప్రోటోకాల్ ఏదైతే ఉందో గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అనేసి, సో వీటన్నింటికి అలైన్ అయ్యి ఈ యొక్క గ్లోబల్ హెరిటేజ్ అవుట్లుక్ని IUCN అన్నటువంటిది ఇవ్వటం జరిగింది. మరి నెక్స్ట్ చూడండి, బాలల హక్కుల కోసం యునిసెఫ్ అలాగే ICC ఇవి రెండు జాయింట్గా ఒక క్యాంపైన్ని నిర్వహించడం జరిగింది. ICC అంటే ఏంటి? ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అన్నటువంటిది. అది అలాగే యునిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫండ్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. సో ఇవి రెండూ కలిసి నాణ్యమైనటువంటి విద్య, ఆరోగ్యం, సురక్షితమైనటువంటి నీరు, హింస నుంచి రక్షణ, అలాగే ఆడుకునేటటువంటి మరియు పెరిగేటటువంటి హక్కుని కల్పించాలి, ఎస్పెషల్లీ ఉమెన్కి అన్నటువంటి దీని యొక్క థీమ్ అనమాట. మరి ఇక్కడ మనం చూస్తే ICC ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అన్నటువంటిది 1909వ సంవత్సరంలో స్థాపించబడినటువంటిది. మరి యునిసెఫ్ అన్నటువంటిది మనకి తెలుసు, చిన్నపిల్లలకి సంబంధించినటువంటి ఫండింగ్ ఇచ్చేటటువంటి ఒక సంస్థ. ఇది పిల్లల యొక్క హక్కుల్ని కాపాడటం, వాళ్ళని హింస నుంచి బయటికి తీసుకురావటం, వాళ్ళకి ఎడ్యుకేషన్ని అందించడం, ఇలాంటివన్నీ కూడా ఈ సంస్థ అన్నటువంటిది చూసుకుంటుంది. సో ఇప్పుడు ఈ యొక్క యునిసెఫ్ ICCకి సంబంధించి ఈ ప్రధాన కార్యాలయం దుబాయ్లో ఉంది. మరి ఇది క్రీడలకి సంబంధించి మహిళా సాధికారత అలాగే ప్రపంచ పిల్లల సంక్షేమం ఈ రెండింటినీ కూడా ఇది హైలైట్ చేస్తుంది. సో ఒకవైపు మహిళలు, ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళలో
ఎంపవర్మెంట్ అన్నటువంటిది కలుగజేయాలి, వాళ్ళలో లింగ సమానత్వాన్ని పెంపొందింపజేయాలి, మహిళా సాధికారత అన్నటువంటిది తీసుకురావాలి, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి పిల్లల సంక్షేమం, వాళ్ళని క్రీడల్లోకి వచ్చేలాగా చూడటం, వాళ్ళని యాక్టివ్గా ఉండేలాగా చూడటం, ఇవన్నీ కూడా దీని ముందున్నటువంటి లక్ష్యాలన్నమాట. నెక్స్ట్ చూడండి, యునిసెఫ్ యొక్క చైల్డ్ ప్రొటెక్షన్ ఇన్నోవేషన్ ఫండ్ అన్నటువంటిది. సో ఇందాకే చెప్పుకున్నాం, యునిసెఫ్ అన్నటువంటిది యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫండ్ అని కూడా పిలుస్తూ ఉంటాం. సో చిన్నపిల్లలకి సంబంధించి వాళ్ళ హక్కుల్ని కాపాడటానికి, వాళ్ళకి ఎడ్యుకేషన్ అందించడానికి, వాళ్ళలో డెవలప్మెంట్ తీసుకురావడానికి ఉద్దేశించబడినటువంటి సంస్థ. అది చైల్డ్ ప్రొటెక్షన్ ఇన్నోవేషన్ ఫండ్ అని చెప్పేసి తీసుకొచ్చింది. సో సురక్షితమైనటువంటి, సమర్థవంతమైనటువంటి, సాంకేతికత ఆధారిత పిల్లల రక్షణ వ్యవస్థ నిర్మించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇది 1946లో స్థాపించబడినటువంటి సంస్థ. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? న్యూయార్క్లో ఉంది. యూనిసెఫ్ యొక్క ప్రధాన కార్యాలయం యుఎన్కి సంబంధించినటువంటి ఒక సంస్థ. ఇది యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన సంస్థ ఈ యొక్క యూనిసెఫ్ అన్నటువంటిది. మరి దీని యొక్క లక్ష్యాలు ఏంటి చూడండి. పిల్లల, అందులోనూ బాలల రక్షణ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళను నియమించటం, సో వాళ్ళ యొక్క రక్షణని ఎన్ష్యూర్ చేయటం, అలాగే సామాజిక సంక్షేమ పథకాలకి ప్రాధాన్యత అన్నటువంటిది ఇవ్వటం, అలాగే కౌమార దశలో ఉండేటటువంటి బాలికలకి మద్దతు ఇవ్వటం, అలాగే ఆన్లైన్ భద్రతని పెంపొందించడం, అంటే ఆన్లైన్ సేఫ్టీ అన్నటువంటిది అందేలాగా చూసుకోవటం, దానికి తగినటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ లాంటి వాటిని ప్రొవైడ్ చేస్తూ ఉండటం, అలాగే దానికి సంబంధించినటువంటి స్కీమ్స్ని, వాటికి కావాల్సినటువంటి ఫండ్స్ని అలా ప్రొవైడ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో అలా ఇప్పుడు యూనిసెఫ్ అన్నటువంటిది చైల్డ్ ప్రొటెక్షన్ ఇన్నోవేషన్ ఫండ్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. సో యూనిసెఫ్ అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఐక్యరాజ్య సమితికి సంబంధించి చదువుకునేటప్పుడు ఇది డైరెక్ట్గా దానికి సంబంధించినటువంటి ఆర్గాన్ కాకపోయినా యూనిసెఫ్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, యుఎన్ ట్రూప్ కాంట్రిబ్యూటింగ్ కంట్రీస్ చీఫ్స్ కాన్క్లేవ్ అన్నటువంటిది రీసెంట్గా జరిగింది. మరి భారత సైన్యం అన్నటువంటిది దీన్ని నిర్వహించడం జరిగింది. ఎక్కడ? న్యూఢిల్లీలో అన్నమాట. మరి దీని యొక్క లక్ష్యం ఏంటి అంటే, యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన శాంతి పరిరక్షక దళాలు అన్నటువంటివి ఉంటాయి, పీస్ కీపింగ్ ఫోర్సెస్ అని చెప్పేసి. ఆ శాంతి పరిరక్షక కార్యకలాపాల్లో సహకారం అందించడం, ఆ దళాలకి సహాయం చేయటం అంటే ఏంటి, మనం కూడా యుఎన్కి సంబంధించినటువంటి శాంతి పరిరక్షక దళాలని పంపిస్తూ ఉంటాం వివిధ రకాల మిషన్స్కి సంబంధించి. సో దాంట్లో సహకారం అందించడం, పరస్పర చర్యలు మరియు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ని మెరుగుపరుచుకోవటం, సో ఇవన్నీ మన ముందున్నటువంటి లక్ష్యాలే. సో రీసెంట్గా మనం చూస్తే యునైటెడ్ నేషన్స్ యొక్క శాంతి పరిరక్షక దళాలకు ఇచ్చేటటువంటి వాటిలో 25% యుఎస్ఏ అన్నటువంటిది కోత విధించింది ఆ ఫండ్ని. దాంతో యుఎన్ ఏం చేసింది, ఈ యొక్క యుఎన్ శాంతి పరిరక్షక దళంలో కూడా 25% కోతను విధించింది. సో వాళ్ళ ట్రూప్స్ని తగ్గించుకోవాల్సి వస్తుంది, వేరే మిషన్స్ మీద ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ స్వదేశాలకి పంపించాల్సి వచ్చింది. సో అంత ఇంపాక్ట్ అన్నటువంటిది ఉంటుందన్నమాట ఫండింగ్కి సంబంధించి తక్కువైతే. సో యుఎస్ఏ ఇప్పుడు అది చేయటం జరిగింది. బట్ మన భారతదేశం యొక్క కాంట్రిబ్యూషన్ కూడా ఇక్కడ ఏవైతే యుఎన్ శాంతి పరిరక్షక దళాలు వివిధ రకాల మిషన్స్ని చేపడతారో వాటిలో చాలా ఇంపార్టెంట్ రోల్ని మన భారతదేశం ప్లే చేస్తుంది. మరి ఇక్కడ చూడండి, 1948 నుంచి ప్రపంచ శాంతి పరిరక్షణలో ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ శాంతి పరిరక్షక దళాలు అన్నటువంటివి ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తూ వస్తూ ఉన్నాయి. మరి ఆ కార్యకలాపాల్లో భారతదేశం తన యొక్క నిబద్ధతని చాటుకుంటూ వస్తూనే ఉంది, అలాగే నాయకత్వాన్ని కూడా తీసుకొచ్చింది. మనం చూస్తే దాదాపు 7 దేశాల్లో కాన్ఫ్లిక్ట్స్ జరుగుతూ ఉన్నప్పుడు అక్కడికి యునైటెడ్ నేషన్స్ పంపించినటువంటి శాంతి పరిరక్షక దళాలకి మన భారతదేశం కూడా వెళ్ళింది. సో మనము ఎక్కువ మందిని మొబిలైజ్ చేస్తూ ఉన్నామన్నమాట శాంతి పరిరక్షక దళాలకి. అలాగే చూడండి, భారతదేశం అతిపెద్ద దళాల్ని అందించేటటువంటి దేశాల్లో ఒకటి. సో చాలామంది శాంతి పరిరక్షక దళాల్ని మన భారతదేశం యుఎన్కి పంపిస్తూ ఉంది. సో మన కాంట్రిబ్యూషన్ అన్నటువంటిది శాంతి స్థాపనలో ఎక్కువ ఉంది అని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, 11వ ప్రపంచ హరిత ఆర్థిక సదస్సు, సో గ్రీన్ ఎకానమీ సదస్సు అన్నటువంటిది రీసెంట్గా జరిగింది. మరి మనం చూస్తే హరిత ఆర్థిక వ్యవస్థ అంటే గ్రీన్ ఎకానమీ అనేసి పిలుస్తూ ఉంటాం. సో ప్రతి దేశం కూడా తన యొక్క ఎకానమీని ఎన్హాన్స్ చేసుకోవాలి అని అనుకుంటుంది. కానీ ఆ ఎకానమీని పెంచుకునేటప్పుడు మనం ఎంత వినాశనాన్ని చేస్తూ ఉన్నాం అంటే ఏంటి, ఎంత కర్బన ఉద్గారాలు వదులుతూ ఉన్నావు, ఎంత పొల్యూషన్ అన్నటువంటిది చేస్తూ ఉన్నావు అన్నటువంటిది కూడా పరిగణలోకి తీసుకోవాలి. అలా కాకుండా సస్టైనబుల్గా ఎకానమీని పెంచుకోవటం అంటే ఎన్విరాన్మెంట్ని, మన యొక్క ఎకానమీని బ్యాలెన్స్ చేసుకోవాలి. మనము హరిత ఇంధనాల వైపుగా మూవ్ అవ్వాలి. దాన్నే మనం గ్రీన్ ఎకానమీ అనేసి పిలుస్తాం.
సో హరిత ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్ని మరింత వేగవంతం చేయటం అన్నటువంటి థీమ్గా ఈ యొక్క హరిత ఆర్థిక సదస్సు అన్నటువంటి దాన్ని నిర్వహించారు. మరి ముఖ్యమైనటువంటి థీమ్స్ చూడండి, వాతావరణ ఆర్థిక సహాయం అన్నటువంటిది అందించటం, అట్లానే సాంకేతికతకి ఒక ఏకీకరణ అన్నటువంటిది తీసుకురావటం, అలాగే ఎస్ఎంఈ భాగస్వామ్యం అంటే స్మాల్ మరియు మీడియం ఎంటర్ప్రైజెస్ యొక్క భాగస్వామ్యం అన్నటువంటిది ఉండటం, అలాగే స్థిరత్వం కోసం విధానపరంగా చట్టాలు అన్నటువంటివి తీసుకురావటం. సో ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నటువంటి భాగస్వామ్యమే. అది మాత్రమే కాదు, లక్ష్యం చూడండి, నికర సున్నా అంటే నెట్ జీరో అనేసి పిలుస్తాం. నెట్ జీరో అంటే ఏంటి? కర్బన ఉద్గారాలకి సంబంధించి, కార్బన్ ఎమిషన్స్కి సంబంధించి నెట్ జీరో అంటున్నాం. అంటే ఏంటి? కర్బన ఉద్గారాలు జరగకూడదు అనా? కాదు. కర్బన ఉద్గారాలు అన్నటువంటివి జరిగినప్పుడు మన యొక్క ప్రకృతి అన్నటువంటిది, మన నేచర్ అన్నటువంటిది కొంతవరకు దాన్ని రిసీవ్ చేసుకోగలదు. ఒక లెవెల్ దాటిన తర్వాత దాన్ని మళ్ళీ రిసీవ్ చేసుకొని మళ్ళీ నార్మల్ స్థితికి మన యొక్క నేచర్ అన్నటువంటిది రాలేదు. కాకపోతే ఎప్పుడైతే మనం విడుదల చేసేటటువంటి ఉద్గారాలు ఉన్నాయో వాటిని మన నేచర్ అన్నటువంటిది రిసీవ్ చేసుకోగలిగి మళ్ళీ దాన్ని స్టెబిలైజ్ చేసుకోగలిగితే దాన్ని మనం నెట్ జీరో అనేసి పిలుస్తాం. సో టోటల్గా విడుదల చేసేదానికి, ప్రకృతి రీస్టోర్ చేసుకునేదానికి సమతుల్యత ఉంది అని చెప్పేసి, సో దాన్ని సాధించాలి అని చెప్పేసి నెట్ జీరో అనేసి. సో ఈ నెట్ జీరో దిశగా మనం వెళ్ళాలి. మరి నెట్ జీరోని మనం ఏ సంవత్సరానికల్లా చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నాము? 2070వ సంవత్సరానికల్లా మనం ఈ నెట్ జీరో, నికర సున్నా ఉద్గారాలని చేరుకోవాలి అనేసి లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. దానికోసం వివిధ రకాల స్కీమ్స్, చెప్పాలంటే రెన్యూవబుల్ ఎనర్జీ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది ఇందులో. దానికి సంబంధించి వివిధ రకాల గోల్స్ అన్నటువంటివి పెట్టుకోవటం జరిగింది. మనం వివిధ రకాల స్కీమ్స్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ చూడండి, అలాగే SDG 13 అంటే ఏంటి? వాతావరణ చర్య. దీన్ని క్లైమేట్ యాక్షన్ అని కూడా పిలుస్తూ ఉంటాం. యునైటెడ్ నేషన్స్ కింద, యునైటెడ్ నేషన్స్ 2030వ సంవత్సరానికల్లా మొత్తం 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలని, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని చేరుకోవాలి అని లక్ష్యంగా పెట్టింది. అందులో ఈ 17లో 13వది వాతావరణ చర్య, క్లైమేట్ యాక్షన్. మనం చూస్తే చాలాసార్లు SDGs అన్నటువంటివి రిపీట్ అవుతుంటాయి. సో మనం ఎగ్జామ్లో కూడా వీటిని యూజ్ చేసుకోవచ్చు. సో SDG 1 ఏంటి, SDG 5 ఏంటి, 10 ఏంటి, 13 ఏంటి, అలాగే 17 ఏంటి? సో ఇవన్నీ కూడా మనకి వేళ్ళ మీద గుర్తుండాలన్నమాట. అడగగానే ఓకే ఇది ఈ SDGకి సంబంధించిందని లింక్ చేసుకునేటట్టు ఉండాలి. సో SDG 13 వాతావరణ చర్యని ప్రోత్సహించేలాగా ఈ ఇనిషియేటివ్ అన్నటువంటిది ఉంటుంది. అలాగే ఈ సమావేశం అన్నటువంటిది 2014లో ప్రారంభమైంది. ఈ యొక్క ఏదైతే హరిత ఆర్థిక సదస్సు అన్నటువంటిది ఉందో ఇది 2014లో ప్రారంభమైంది. దాన్ని కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు. నెక్స్ట్ చూడండి, 8వ ISA అసెంబ్లీ, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంటాము. సో 2015వ సంవత్సరంలో COP21 అన్నటువంటిది జరిగింది. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటాం, UNFCCCకి సంబంధించి. సో ఇందులో ప్యారిస్ అగ్రిమెంట్ అనేసి ఉంది. సో ఈ ప్యారిస్ అగ్రిమెంట్ కింద మనం 2100వ సంవత్సరం నాటికి చాలా టెంపరేచర్ని కంట్రోల్ చేసుకోవాలి అన్నటువంటిది ఒక లక్ష్యం. ఎందుకని అంటే వాతావరణ మార్పులు పెరిగిపోతూ ఉన్నాయి కాబట్టి. సో వాటిని కంట్రోల్ చేయాలంటే మనం ఆల్టర్నేటివ్స్కి వెళ్ళాలి. సో ఏం ఆల్టర్నేటివ్స్? ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి మనం రెన్యూబుల్ ఎనర్జీ వైపుగా. సో రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి, అందులోనే ఎస్పెషల్గా సోలార్ ఎనర్జీకి సంబంధించి తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివే ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అన్నటువంటిది. ఎవరు తీసుకొచ్చారు? మన భారతదేశం మరియు ఫ్రాన్స్, ఇవి రెండు కలిసి ఈ ఇనిషియేటివ్ని తీసుకురావటం జరిగింది. సో అందరికీ అందుబాటులో సౌరశక్తి ఉండాలి అన్నటువంటిది దీని యొక్క థీమ్ అనమాట. సో ఇప్పుడు మన భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 3వ అతిపెద్ద సౌర విద్యుత్ ఉత్పత్తిదారుగా ఉంది. అలాగే 2వ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పునరుత్పాదక మార్కెట్గా కూడా మన భారతదేశం అన్నటువంటిది ఉంది. సో అలాంటి మన భారతదేశం ఇప్పుడు 8వ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అసెంబ్లీ అన్నటువంటిది జరిపిందనమాట. చూడండి, 2015లో ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? గురుగ్రామ్లో ఉంది. నెక్స్ట్ చూడండి, వరల్డ్స్ ఫస్ట్ వర్చువల్ మ్యూజియం ఆఫ్ స్టోలెన్ కల్చరల్ ఆబ్జెక్ట్స్. సో యునెస్కో అన్నటువంటిది ఈ యొక్క ఇనిషియేటివ్ని తీసుకొచ్చింది. ఏంటి ఇది అంటే, యునెస్కో ఏం చేసింది అంటే దొంగలించబడినటువంటి సాంస్కృతిక వస్తువులకి సంబంధించి ఒక వర్చువల్ మ్యూజియంని స్టార్ట్ చేసింది. సో ఒక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ అనుకోండి. సో దీంట్లో ఏముంటాయంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఏవైతే దొంగలించబడినటువంటి వస్తువులు ఉంటాయో దేశాలకు సంబంధించి వాటిని రిట్రీవ్ చేసుకుంటారో వాటికి సంబంధించి ఇవిగో ఇవన్నీ దొంగలించబడ్డాయి, ఇవి రిట్రీవ్ చేయబడ్డాయి, ఇవి ఈ దేశాలకు ఇవ్వబడ్డాయి అన్నట్టుగా ఆ లిస్ట్ అన్నటువంటిది, దానికి సంబంధించినటువంటి 3D పిక్చర్ అన్నటువంటిది, దానికి సంబంధించిన స్టోరీ అన్నటువంటిది
యునెస్కో అన్నటువంటిది పెట్టింది. సో ప్రతి దేశం కూడా ఏదైనా వస్తువు కనుక సెర్చ్ చేస్తే ఆ వస్తువు గురించి వస్తుంది, అది రిట్రీవ్ చేశారా, మళ్ళీ ఆ దేశానికి తిరిగి అప్పగించారా, అసలు దాని యొక్క ప్రత్యేకత ఏంటి, ఆ వస్తువు యొక్క ప్రత్యేకత, వీటన్నింటి గురించి తెలియజేయటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నమాట. పోనీ అక్కడ ఏదన్నా మన దేశానికి సంబంధించిన వస్తువు ఉంది, సో దాన్ని మళ్ళీ మనం తిరిగి వెనక్కి తెప్పించుకోవచ్చు. సో వాటన్నింటికి ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. మరి ఇక్కడ చూడండి, దేశాలు తమ కోల్పోయినటువంటి కళాఖండాలని గుర్తించి తిరిగి పొందటానికి ఇది వీలు కల్పిస్తుంది. అలాగే దొంగలించబడినటువంటి చట్ట విరుద్ధంగా రవాణా చేయబడినటువంటి సాంస్కృతిక వారసత్వ వస్తువుల్ని వాటి యొక్క సమాచారాన్ని ఇది ప్రదర్శిస్తుంది. సో మనం మళ్ళీ కావాలంటే రిట్రీవ్ చేసుకోవచ్చు. అలా కాకుండా కొన్ని వస్తువులు ఉంటాయి, వాటికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు, అలాగే మెయిన్ వస్తువు అన్నటువంటిది పోయి ఉంటుంది, బట్ దానికి సంబంధించిన ఏదో ఒక చిన్న పిక్చర్ మాత్రమే దొరికింది అనుకోండి. సో ఆ పిక్చర్ని పెట్టేసి 3D ప్రింటింగ్ అన్నటువంటిది ఆ పిక్చర్కి చేసేసి, సో ఇలా ఉండేది ఈ వస్తువు, దీని యొక్క ప్రత్యేకత ఇది అన్నట్టుగా వెబ్సైట్లో ఉంచుతుందన్నమాట. సో దాని ద్వారా ఒక దేశం యొక్క సాంస్కృతిక ప్రత్యేకతని మిగతా దేశాలన్నీ తెలుసుకోవటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూడండి, ఆగ్నేయ ఆసియాలో మొట్టమొదటి కోరల్ లార్వా క్రయో బ్యాంక్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఏ దేశం ఏర్పాటు చేసింది? ఫిలిప్పీన్స్ అన్నటువంటిది ఏర్పాటు చేయటం జరిగింది. ఇక్కడ చూస్తే ఆగ్నేయ ఆసియాలోనే మొట్టమొదటి కోరల్ లార్వా క్రయో బ్యాంక్. ఇక్కడ క్రయో బ్యాంక్ అంటున్నాం, క్రయోజెనిక్స్ అని చదువుకుంటాం. ఏంటి క్రయోజెనిక్స్ అంటే? చాలా తక్కువ టెంపరేచర్, అంటే ఇక్కడ -196 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్లో మనం దేన్నైనా స్టోర్ చేస్తే దాన్ని క్రయోజెనిక్స్ అనేసి పిలుస్తూ ఉంటాం. అలాంటి ఒక క్రయో బ్యాంక్ని ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. సో కోరల్స్ అన్నటువంటివి మనం చూస్తున్నాం పొల్యూషన్ వల్ల, అలాగే టెంపరేచర్స్ అన్నటువంటివి పెరిగిపోతూ ఉండటం వల్ల, వివిధ రకాల కారణాల వల్ల మనం కోరల్స్ని కోల్పోతూ వస్తూ ఉన్నాం. మరి అలాంటి కోరల్స్ని మళ్ళీ రీప్లేస్ చేయటానికి, అనువైనటువంటి పరిస్థితులు ఉన్న దగ్గర వాటిని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయటం కోసం కోరల్ లార్వా ఏదైతే ఉంటుందో వాటిని తీసుకొని క్రయోజెనిక్, ఇక్కడ ఏం చేస్తారంటే జనరల్గా ఆ లార్వా అన్నటువంటిది మెల్లిమెల్లిగా ఏమవుతుంది, గడ్డ కడుతూ ఉంటుంది. అలా కాకుండా క్రయోజెనిక్స్లో పెట్టినప్పుడు ఒక్కసారిగా గడ్డ కట్టడం వల్ల ఏమవుతుంది అంటే అది పాడవకుండా ఎంత కాలమైనా కూడా స్టోర్ అయి ఉంటుందన్నమాట. సో అది క్రయోజెనిక్స్. అలాంటి ఒక క్రయో బ్యాంక్ని ఏర్పాటు చేసింది. దానివల్ల ఏంటి, వివిధ రకాల కోరల్స్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు, అంతేనా? సో అది మాత్రమే కాదు, బయోడైవర్సిటీ అన్నటువంటిది కోరల్స్కి సంబంధించి ఎక్కువగా ఉంటుంది. సో దానికోసం ఉద్దేశించబడినటువంటిది. మరి చూడండి, కోరల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్సిలరేటర్ ప్లాట్ఫామ్ అన్నటువంటి దాని కింద ఈ కోరల్ లార్వా క్రయో బ్యాంక్ అన్నటువంటిది పనిచేస్తుంది అన్నమాట. ఇక్కడ చూస్తే క్రయో ప్రిజర్వేషన్ అన్నటువంటిది చేస్తుంది. అలాగే సముద్ర వ్యవసాయం చేస్తున్నప్పుడు కావచ్చు, సముద్ర జన్యుశాస్త్రంలో పరిశోధనలు కావచ్చు, వాటన్నిటికీ సహాయపడుతుంది. అలాగే దీర్ఘకాలికంగా పర్యావరణ వ్యవస్థ స్థితిస్థాపకతని కూడా ఇది నిర్ధారించేలాగా ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే కోరల్ లార్వాని తీసుకుని దాన్ని సడన్గా ఫ్రీజ్ చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని మళ్ళీ లిక్విడ్ ఫామ్లోకి మార్చి మనకు కావాల్సిన చోట వాటిని మనం ఇంట్రడ్యూస్ చేయవచ్చు అనమాట. అది దీనికి సంబంధించి. నెక్స్ట్ చూడండి, ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయల్ టవర్ సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్ని తీసుకురావటం జరిగింది. సో ఎవరు తీసుకొచ్చారు, ఎక్కడ తీసుకొచ్చారు అంటే చైనా అన్నటువంటి తీసుకురావటం జరిగింది. ఎక్కడ అంటే గోబీ డెజర్ట్లో ప్రపంచంలో మొట్టమొదటి డ్యూయల్ టవర్ సాంద్రీకృత సౌర థర్మల్ పవర్ ప్లాంట్ని తీసుకురావటం జరిగింది. మరి దీని ద్వారా 2030 నాటికి 1200 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని చేరుకోవాలి అన్నటువంటిది చైనా యొక్క లక్ష్యం. మరి మన భారతదేశ లక్ష్యం ఏంటి అంటే 2030వ సంవత్సరం నాటికి 500 గిగావాట్ల రెన్యూబుల్ ఎనర్జీని చేరుకోవాలి అన్నటువంటిది మన భారతదేశ లక్ష్యం. ఇదేమో 1200 గిగావాట్లు. చూడండి, మన లక్ష్యం కన్నా ఎక్కువ ఉంది. అయితే ఇందులోకి వచ్చేసరికి సౌరశక్తి అంటే సోలార్ ఎనర్జీ వచ్చేసరికి 280 గిగావాట్లు అనమాట. ఇంత సోలార్ ఎనర్జీ నుంచి రావాలి రెన్యూబుల్ ఎనర్జీలో ఆ కెపాసిటీ అన్నటువంటిది మన భారతదేశం పెట్టుకున్నటువంటి లక్ష్యం. ఇక్కడేమో 2030 నాటికి 1200 గిగావాట్లు పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని చేరుకోవాలని. ఇది వచ్చేసరికి సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్ అనమాట ఇప్పుడు ఏర్పాటు చేసింది. చూడండి, ఇక్కడ సూర్యరశ్మిని ఒకచోట కేంద్రీకరించడం కోసం 27,000 అద్దాలని వాడటం జరిగింది. సో అద్దాలన్నింటినీ పెట్టి ఒకచోటికి సూర్యరశ్మిని మొత్తాన్ని తీసుకురావటం అన్నటువంటి జరుగుతుంది. అక్కడ 2 జంట టవర్లు కలిగినటువంటి ఉప్పుని దాదాపు 570 డిగ్రీల వరకు వేడి చేస్తారు.
సో అక్కడ నుంచి ఏదైతే విద్యుత్ ఉత్పత్తి అన్నటువంటిది జరుగుతుందో వాటి కోసం టర్బైన్ల ఆ విద్యుత్ ఉత్పత్తి ద్వారా టర్బైన్లని నడపటం జరుగుతుంది. సో ఆ టర్బైన్స్ అన్నటువంటి విద్యుత్ని ఉత్పత్తి చేస్తాయన్నమాట. సో అలాగా మనకి ఎనర్జీ అన్నటువంటిది జనరేట్ చేస్తారు ఇక్కడ. సో రెన్యూవబుల్ ఎనర్జీ జనరేషన్ కోసం చైనా అన్నటువంటిది ఈ పద్ధతిని ఇక్కడ వాడుతూ వస్తుంది, అది గమనించాలి. నెక్స్ట్ చూడండి, ఆస్ట్రా హింద్ అన్నటువంటిది ఏంటి? ఆస్ట్రా హింద్ అంటే ఆస్ట్రా అన్నటువంటిది ఆస్ట్రేలియాకి సంబంధించింది, ఇదేమో ఇండియాకి సంబంధించింది. రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి సంయుక్త సైనిక విన్యాసాలు ఇవి. సో సైనిక విన్యాసాలకి సంబంధించింది, ఆర్మీకి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ ఇది. 2022లో దీన్ని స్టార్ట్ చేశారు. మరి రెండు దేశాల మధ్య నావికా దళానికి సంబంధించి అయితే ఆసిండెక్స్ అనేసి, అట్లానే మనం చూస్తే వైమానిక దళం ఎయిర్ ఫోర్స్కి సంబంధించి అయితే ఆస్మత్ అని చెప్పేసి ఎక్సర్సైజ్ అన్నటువంటివి, వ్యాయామాలు అన్నటువంటి మన భారతదేశానికి మరియు ఆస్ట్రేలియాకి మధ్య జరుగుతూ ఉన్నాయి. సో ఆర్మీకి సంబంధించి ఆస్ట్రా హింద్ అన్నటువంటిది, అలాగే నేవీకి సంబంధించి ఆసిండెక్స్ అన్నటువంటిది, అలాగే ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఆస్మత్ అన్నటువంటివి. ఇవి మూడు ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్నటువంటి విన్యాసాలు. నెక్స్ట్ చూడండి, ఇవి కమ్యూనికేషన్, అట్లానే లాజిస్టిక్స్, అట్లానే ఆయుధ నిర్వహణ నైపుణ్యాలు, వాటితో సహా ఇంటరాపరబిలిటీ అన్నటువంటిది ఉండాలి రెండు దేశాల దళాల మధ్య. అలాగే వ్యూహాత్మకమైనటువంటి కసరత్తులు చేసుకోవటానికి, ఉమ్మడిగా రెండు దేశాలు కలిసి ప్రణాళికలను రచించుకోవటానికి, అలాగే సెమీ అర్బన్ వార్ఫేర్ మీద దృష్టి పెట్టడానికి ఈ యొక్క విన్యాసం అన్నటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఇటు టెర్రరిజం కావచ్చు, వార్ఫేర్ ఏదైనా నీటిలో కానీ లేకపోతే నేల మీద జరిగిన అలాంటి వార్ఫేర్ అన్నటువంటిది కావచ్చు, అలాగే వ్యూహాత్మకంగా రెండు దేశాలు కలిసికట్టుగా ముందుకెళ్ళటానికి కావచ్చు. సో వీటన్నింటికి సంబంధించి ఈ ఎక్సర్సైజ్ అన్నటువంటివి కాంట్రిబ్యూట్ చేస్తాయన్నమాట. నెక్స్ట్ చూడండి, ప్రపంచ అంతరిక్ష వారం, స్పేస్ వీక్ అని పిలుస్తూ ఉంటాం. సో దీన్ని నిర్వహించేది ఎవరు అంటే యునైటెడ్ నేషన్స్ అన్నటువంటిది. సో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం దీన్ని జరుపుకుంటాము. ఎప్పుడు? అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు. సో ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటి? థీమ్ లేదంటే ఇతివృత్తం అని కూడా పిలుస్తూ ఉంటాం. సో ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటి అంటే అంతరిక్షంలో జీవించటం. సో త్వరలో అంతరిక్షంలో జీవించాలి, ఆ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది, దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలి, అలాగే వాటికి ఎట్లాగా మనము అడాప్ట్ అవ్వాలి. సో వీటన్నిటికి సంబంధించి మాట్లాడటం జరుగుతుందన్నమాట. మరి ఇక్కడ చూస్తే ఇంకా ఈ యునైటెడ్ నేషన్స్తో ఇంకొన్ని సమన్వయం అవుతూ ఉన్నాయి ఇక్కడ. అవేంటంటే యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ ఔటర్ స్పేస్ అఫైర్స్ అన్నటువంటిది. సో ఔటర్ స్పేస్ అంటున్నాం. ఔటర్ స్పేస్ అంటే ఏంటి? మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన భూమి అనుకుంటే అర్త్కి సంబంధించి అట్మాస్ఫియర్ అన్నటువంటిది ఉంటుంది. సో ఈ అట్మాస్ఫియర్ ఎండ్ అయ్యేటటువంటి ఒక లైన్ ఉంటుంది, దాన్నే మనం కర్మాన్ లైన్ అనేసి పిలుస్తాము, కర్మాన్ లైన్ అని చెప్పేసి. సో ఇక్కడ అట్మాస్ఫియర్ అన్నటువంటిది ఎండ్ అవుతుంది, ఆ పైన ఉండేటటువంటి దీన్ని మనం ఔటర్ అట్మాస్ఫియర్ అనేసి మనం పిలుస్తూ ఉంటాం. దాదాపు 100 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ కర్మన్ లైన్ అన్నటువంటిది ఉంటుంది. ఆ తర్వాత ఔటర్ స్పేస్ అంటాం. సో ఔటర్ స్పేస్కి సంబంధించి ఏ దేశానికి కూడా హక్కులు అన్నటువంటివి ఉండవు, అందరికీ కలిపే ఉంటుంది. సో అలాంటి ఔటర్ స్పేస్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఏజెన్సీ ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ ఔటర్ స్పేస్ అఫైర్స్ అన్నటువంటిది. సో అది అలాగే UN, ఇవి రెండు కలిపి ఈ వీక్ని నిర్వహిస్తూ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ చూడండి, మిషన్ దృష్టి అన్నటువంటిది బెంగళూరుకి చెందినటువంటి గెలాక్సీ ఐ స్పేస్ అన్నటువంటిది మిషన్ దృష్టిని ప్రకటించడం జరిగింది. ప్రపంచంలోనే మొట్టమొదటి మల్టీ సెన్సార్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఈ యొక్క మిషన్ దృష్టి అన్నటువంటిది. మరి ఇక్కడ చూడండి, 2026 ప్రారంభంలో దీన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారు. ఈ ఉపగ్రహం అన్ని వాతావరణ పరిస్థితులు, అలాగే వెలుతురు పరిస్థితులు, వీటిలో అధిక నాణ్యతతో ఉండేటటువంటి చిత్రాల్ని ఇది తీయగలుగుతుంది. నెక్స్ట్ చూడండి, నాసా యొక్క ఐ మ్యాప్ మిషన్ అన్నటువంటిది ఇంటర్స్టెల్లార్ మ్యాపింగ్ అండ్ యాక్సిలరేషన్ ప్రోబ్ అంటాం. ఇది సౌర కణాలు అన్నటువంటివి శక్తిని ఎలా పొందుతాయి అని తెలియజేయటంలో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. అది మాత్రమే కాదు, ఇక్కడ మనకి హీలియోస్ఫియర్ అంటాం. అంటే ఏంటి హీలియోస్ఫియర్? ఈ సన్ యొక్క ఔటర్ లేయర్ని మనం హీలియోస్ఫియర్ అంటాం. అది సౌర కణాలు శక్తిని ఎలా పొందుతాయి? హీలియోస్ఫియర్ అన్నటువంటిది హీలియోస్ఫియర్ నుంచి భూమిని ఎలా మన యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నటువంటిది ఎలా రక్షిస్తుంది? సో వీటి గురించి అధ్యయనం చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఇక్కడ మనం చూస్తే ఉపగ్రహాలు, వ్యోమగాములు, కమ్యూనికేషన్ వ్యవస్థల్ని, అలాగే సౌర వికిరణ ప్రమాదాల నుంచి రక్షించడంలో వీటన్నింటిలోనూ ఉపయోగపడేలాగా మనకి ఈ ఐ మ్యాప్ మిషన్ అన్నటువంటిది కాంట్రిబ్యూషన్ని అందిస్తుందన్నమాట.
నెక్స్ట్ చూడండి ఏఆర్సి అంటే ఏంటి, అట్మాస్ఫెరిక్ రీ ఎంట్రీ క్యాప్స్యూల్ అనేసి పిలుస్తూ ఉంటాము. సో అమెరికాకు చెందినటువంటి ఇన్వర్షన్స్ స్పేస్ అన్నటువంటిది ఈ అట్మాస్ఫెరిక్ రీ ఎంట్రీ క్యాప్సూల్ని ఆవిష్కరించింది. సో అంతరిక్ష ఆధారిత కార్గో డెలివరీ వాహనం అనమాట. సో మనము ఏదైనా డెలివరీ చేయాలి అంటే అది వెళ్ళి మళ్ళీ వచ్చేలాగా ఈ యొక్క క్యాప్సూల్ని డెవలప్ చేయటం జరిగింది ఇన్వర్షన్ స్పేస్ అన్నటువంటిది. ఇక్కడ చూడండి 2021లో దీన్ని స్థాపించడం జరిగింది. 2035 నాటికి ప్రపంచ అంతరిక్ష లాజిస్టిక్ మార్కెట్ $60 బిలియన్ మించిపోతుంది అన్నట్టుగా అంచనా వేయటం జరిగింది. నెక్స్ట్ చూడండి, భారత వృద్ధి అంచనాని ప్రపంచ బ్యాంక్ పెంచింది. ఎంతకు పెంచింది? 6.5% పెంచింది, 6.3 నుంచి. రీజన్ ఏంటి అంటే బలమైన వినియోగం అన్నటువంటిది ఉంది, వ్యవసాయం అన్నటువంటిది బాగుంది, PLI ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ద్వారా తయారీ రంగం కావచ్చు, ఎగుమతి స్థితిస్థాపకతలు అన్నటువంటి ఉన్నాయి. సో ఇవన్నీ దీని కింద ఉన్నటువంటి బెనిఫిట్స్. బట్ కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ప్రపంచ మందగమనం కావచ్చు, ఏ ఆధారిత ఉద్యోగ మార్పులు కావచ్చు, అలాగే భౌగోళికంగా రాజకీయంగా ఉద్రిక్తతలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ డెవలప్మెంట్ని కొంతవరకు తగ్గిస్తూ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి WHO గ్లోబల్ టొబాకో రిపోర్ట్. సో పొగాకుకు సంబంధించి 2000వ సంవత్సరం నుంచి 2024 వరకు పొగాకు వినియోగంకి సంబంధించి గ్లోబల్ రిపోర్ట్ అన్నటువంటిది ఇవ్వటం జరిగింది. దీని ప్రకారం బంగ్లాదేశ్, భారతదేశం మరియు నేపాల్ ఇవి మూడు కూడా 2025 నాటికి పొగాకు వినియోగంలో 30% తగ్గింపును సాధిస్తాయి అన్నట్టుగా ఈ యొక్క రిపోర్ట్ అన్నటువంటిది చెప్తోంది. సో WHO యొక్క ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. 1948లో ఇది స్థాపించబడింది. నెక్స్ట్ చూడండి, ప్రపంచ సామాజిక న్యాయ నివేదిక అంటే ఏంటి? సోషల్ జస్టిస్ రిపోర్ట్ అన్నటువంటిది ఎవరిస్తారు? అంతర్జాతీయ కార్మిక సంస్థ. సో దీంట్లో మానవ హక్కులు ఎలా ఉన్నాయి, సమాన అవకాశాలు ఉన్నాయా లేదా, న్యాయమైనటువంటి పంపిణీ ఉందా, సమ్మిళిత పరివర్తన ఎంతవరకు ఉంది, సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకోవటం జరుగుతుంది. మరి భారతదేశంలో బహుమితీయ పేదరికం అంటే మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్ అన్నటువంటి తగ్గింది. మనం చూస్తే 29% నుంచి ఈ పేదరికం 11% తగ్గింది అన్నట్టుగా ఈ రిపోర్ట్ అన్నటువంటిది చెప్తోంది అనమాట. ILO అన్నటువంటిది 1919లో స్థాపించబడింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. సో ఇవి ఈ మంత్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఇష్యూస్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.